శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సృష్టి ప్రారంభ వర్ణనం. పిమ్మట సూతుడు మునులతో ఇట్లు చెప్పెను. ప్రాకృత సృష్టి చేయి సమయకాలం బ్రహ్మకు ఒక పగటి కాలం, ఇంతే రాత్రికాలం కూడా ఉంటుంది. బ్రహ్మ పగటి కాలంన సృష్టి చేయును, ఆ సృష్టిని తిరిగి రాత్రి కాలంన లయము చేయును. మనం అర్థం చేసుకున్న విధంగా ఆయనకు పగలు రాత్రి అనేది ఉండదు. పగలు రాత్రి అను సమయమని ఇవి మరి ఒక అర్థమున ప్రయోగించబడినవి. ఈ విధంగా చెప్పబడ్డ పగటి కాలమందు సమస్త వికృతులు, విశ్వేదేవులు, ప్రజాపతి గణాలు, మునులు ఉంటారు. రాత్రి కాలాన వాడిని అన్నింటికీ ప్రళయం సంభవించును. రాత్రికాలం సమాప్తమైన తర్వాత తిరిగి అవి సృజించబడును. బ్రహ్మ యొక్క ఒక పగలు మన కల్పమునకు సమానం. అదేవిధంగా రాత్రి కూడా ఒక కల్పమగను. 4 యుగములు 1000 మార్లు గడిచిన తర్వాత కాలం నందు 14 మానవులు ఉద్భవిస్తారు. ఓ వేదవిధులైన బ్రాహ్మణులారా, కృతయుగానికి 4000 సంవత్సరాలు. ప్రతి యుగము యొక్క సమాప్తి ఆరంభమునందు వరుసగా 400, 300, 200, 100 సంవత్సరముల కాలం సంక్రమణం ఏర్పడును. అందుచేత ప్రతి యుగకాలమందును అందలి 6వ భాగం అంశము అనబడును. త్రేతాయుగం, ద్వాపరయుగము, కలియుగంలో క్రమముగా 3, 2, 1000 సంవత్సరముల కాలము కలవి అగును. వీని యందు అంశకముల కాలావధి చేర్చబడి ఉండలేదు. ముందే కృతయుగమును గురించి తెలుపబడింది కదా. సామాన్య స్థితి యందు ఆరోగ్యంగా ఉన్న ఒక మనుషుని 15 నిమేషములు లేక 15 మార్లు రెప్పలు ఆర్పుటను ఒక కాష్టమందరు. ఇట్టి 30 కాష్టముల కాలం ఒక కళ. ఇట్టి 30 కళలు ఒక ముహూర్తమగను. ఇట్టి 15 ముహూర్తంలో ఒక రాత్రి. అట్లే 15 ముహూర్తంలో ఒక పగలగుచున్నవి. ఒక రాత్రి పగలు కలిసి ఒక రోజు. మానవుల లెక్క ప్రకారం ఒక చాంద్రమాసం అనగా 30 రోజుల కాలం పితృదేవతలకు ఒక పగలు ఒక రాత్రి అగుచున్నది. అనగా నెలయందుండు కృష్ణపక్షం పితృదేవతలకు ఒక పగలుగాను, శుక్లపక్షం ఒక రాత్రిగాను పరిగణించబడును. అట్టి రాత్రి కాలాననే వారు నిద్రిస్తారు. మానవుల 30 మాసములు ఒక నెల అగును. మానవుల గణనం ప్రకారం 360 మాసముల కాలం పితరులకు ఒక సంవత్సరం. 100 మానవ సంవత్సరాలు పితరులకు 3 సంవత్సరాలు. 12 మనుష్య నెలలు ఒక మనుష్య సంవత్సరం. పితరుల 12 నెలలు వారి ఒక సంవత్సరం. లింగ పురాణాన్ని అనుసరించి ఒక మానవ సంవత్సరం పితరులకు ఒక దినం, అనగా ఒక రాత్రి ఒక పగలు. వారి పగటి పూటలు రాత్రి పూటలు సంవత్సరంలో వాని ఆయా ఇతర విభాగములు ఇక ముందు తెలిపిన విధంగా ఉండను. ఉత్తరాయణ కాలం పితరులకు పగలు, దక్షిణాయన కాలం వారికి రాత్రి. ఈ దివారాత్రముల గణనం దేవతల గణనం అనుసరించి చేయబడును. 30 మానవ వర్షాలు లేక సంవత్సరాలు ఒక దివ్య అనగా దేవతల మాసం అగును. 100 మానవ సంవత్సరాలు ఒక దివ్య మాసం 10 దినములగును. 360 మానవ సంవత్సరములు ఒక దివ్య సంవత్సరం అగుచున్నది. 3030 మానవ సంవత్సరాలు సప్తర్షులకు ఒక సంవత్సరం అగును. మానవ గణనను అనుసరించి 9090 సంవత్సరములు ఒక ధ్రువ సంవత్సరం అగును. 36,000 మానవ సంవత్సరాలు లేక దేవా లేక దివ్య శతాబ్ది అగును. గణిత విధులు చెప్పు ప్రకారం 360,000 మానవ వర్షములు 1000 దివ్య వర్షములు అగుచున్నవి. యుగకాలముల వ్యవధి గణనం దివ్య గణనంను చేయబడును. మొదటిది కృతయుగం, దాని తర్వాత త్రేతాయుగం, అటు పిమ్మట ద్వాపరయుగం, చివరగా కలియుగం. పవిత్రులకు ఋషులారా, ఈ విధంగా 4 యుగాలు అగుచున్నవి. ఇప్పటి వరకు యుగముల అవధి కాలం దివ్య గణనం మందు తెలుపబడింది. అవి ఇప్పుడు మానవ గణనం అనుసరించి తెలుపబడుతున్నవి. కృతయుగానికి 14,40,000 మానవ వర్షాలు, త్రేతాయుగానికి 10,80,000 సంవత్సరాలు, ద్వాపర యుగాన 7,20,000 సంవత్సరాలు. అదేవిధంగా కలియుగమందు 3,60,000 సంవత్సరాలు ఉండను. ఈ విధంగా సంధి సంక్రమణ కాలాలు లెక్కించకుండా 4 యుగములు మొత్తం 36 లక్షల సంవత్సరాలు అగుచున్నది. సంధ్యా సమయాన్ని కూడా కలిపి గణించిన ఎడల 4 యుగములందును మొత్తం 43,20,000 సంవత్సరాలు అగుచున్నవి. 4 యుగములకు కృత త్రేత ద్వాపర కలియుగాలు 4 కలిసి ఉన్న కాలానికి 70 రెట్లు ఒక మన్వంతరమగను. ఒక్క మన్వంతరంలో 30,67,20,000 సంవత్సరాలుండను. ఈ పురాణం అనుసరించి మన్వంతర కాలం ఇంతకంటే ఎక్కువ కాదు.
4 యుగాలను కలిపి మొత్తం ఎన్ని సంవత్సరాల కాలము ఇంతకు ముందే తెలుపబడింది. ఇట్టి యుగముల మొత్తము సంవత్సరముల సంఖ్యకు 1000 రెట్లు ఒక బ్రహ్మకల్పమగను. బ్రహ్మ యొక్క రాత్రి కాలాన్ని సృష్టించిన జీవులు నశింతురు. రాత్రి అంతమైనప్పుడు పునఃసృష్టి ప్రారంభమగను. 28 కోట్ల మంది దేవతలు వాయురథముల యందు ప్రయాణిస్తారు. మన్వంతర కాలములందును వాని మధ్యకాలమందును వీరి సంఖ్య 392 కోట్లగును. అంతిమ కల్పమందు వారి సంఖ్య 78,000 అన్ని కల్పములందును దాదాపుగా ఇదే స్థితి ఉండును. ప్రళయం సమీపించుచున్నప్పుడు కల్పమున అంతిమ దినాల్లో జీవిస్తున్న వ్యక్తులను జనులు వదిలివేసి మహర్లోకం నుంచి జనలోకమునకు పోవుదరు. దేవగణనం అనుసరించి అర్ధకల్పం నందు 2862 70 లక్షల వర్షములుండును. కల్పము కూడా ఈ విధంగానే గణనం చేయబడును. 1000 కల్పముల కాలం బ్రహ్మకు ఒక సంవత్సరం. 8000 బ్రహ్మ సంవత్సరాలు ఒక బ్రహ్మ యుగమగను. బ్రహ్మ యొక్క 1000 యుగాలు ఒక సవనమనబడును. ఇటు 9000 సవనములు రుద్రునికి ఒక దినమగను. మహర్షులారా, బ్రహ్మ యొక్క కొన్ని కల్పముల పేర్లు ఇవి: భవోద్భవ, తప, భవ్య, రంభ, క్రతు, ఋతు, వహ్ని, హవ్యవాహ, సావిత్ర, శుద్ధ, ఉసిక, కుసిక, గాంధార, ఋషభ, షడ్జ, మజ్జాలీయ, మధ్యమ, వైరాజ, నిషాద, ముఖ్య, మేఘవాహన, పంచమ, చిత్రక, ఆకూతి, జ్ఞాన, మనస, సుదర్శ, బ్రహ్మ, శ్వేతలోహిత, రక్త, పీతవాసస, అసిత, సర్వరూపకములనేవి. ఇట్టి 1000 కోట్ల కల్పములు ఇప్పటికీ గడిచిపోయినవి. కల్పం సమాప్తమైనప్పుడు పగలు రాత్రుల యందు మిగిలి ఉన్న వస్తువులు సర్వమును లయమును అనగా నశించును. శివుని ఆదేశముల ప్రకారమే సృష్టి యొక్క వినాశనం జరుగును. సృష్టి యొక్క వినాశనం జరిగినప్పుడు ప్రధానము తనలో తానే కలిసిపోయి ఉండును. ప్రధానము పురుషుడు ఇరువురు స్థిరులై నిష్క్రియాపరులుగా ఉందరు. మహామునులారా, 3 గుణములనగా సత్వరజస్తమములో సంతులన స్థితి యందున్నప్పుడు సృష్టి లయం చెందును. అవి సంతులన స్థితి యందు ఉండనప్పుడే సృష్టి జరుగును. రెండింటికి మహేశ్వరుడే కారకుడగుచున్నాడు. ఈ విధంగా ఆయన లీలాస్వరూపంగా సృష్టి జరపబడుచున్నది. ప్రధానం ద్వారా ఈ విధంగా చేయబడ్డ అనేక సృష్టిలున్నవి. అట్లే కల్పములతో పాటు బ్రహ్మ విష్ణులను అసంఖ్యాకంగా కలరు. కానీ మహేశ్వరుడు ఒక్కడే. ప్రధానం నుంచి ఉద్భవించిన ప్రకృతి యొక్క విధానాలు ఆ మహేశ్వరుని లీలలే. 3 విధాలైన గుణముల చేత యుక్తములైన క్రియాకలాపములన్నీ నశించు ధర్మం కలవే. కానీ సృష్టి అనేది ఏ ఆత్మకు ఆరంభం ఉండదు, మధ్యం ఉండదు, అట్లే అంతము ఉండదు. బ్రహ్మ యొక్క జీవితకాలం 2 భాగములుగా చేయబడును. ఈ భాగములను పరార్థములందరూ. పగటి యందు జరిగిన బ్రహ్మ సృష్టి రాత్రి యందు లయమగను. అప్పుడు భూహు, భువః, స్వహ, మహః అను లోకాలు వినాశనం చెందును. కేవలం ఊర్ధ్వలోకాలు మాత్రమే మిగిలి ఉండును. రాత్రి యందు చరాచరములు నశించినప్పుడు జలం వ్యాపించి అంతటా ఒకే సాగరముగా మారును. అట్టి సమయాన బ్రహ్మ జలమున శయనించుటకు పోవును. నారము అనగా నీరు, జలము. నీటి యందు శయనించిన కాన ఆయన నారాయణుడు అగుచున్నాడు. రాత్రికాలం పూర్తయిన పిమ్మట ఆయన మేల్కొని నీటి నుంచి లేచి సకల చరాచరములు శూన్యముగా ఉండట చూసి బ్రహ్మ విధుల్లో శ్రేష్ఠుడగు బ్రహ్మ సృష్టి చేయాలని నిశ్చయించును. ఆయన వరాహ రూపం ధరించి జలమున మునిగి ఉన్న పృథ్విని పైకెత్తి పూర్వం వలె పృథ్విని స్థాపించును. ఆ పృథ్వీపై పూర్వం వలె నదీనదములు సముద్రములను యథాప్రకారం ఉద్భవింపచేయును. అధికమగ శ్రమతో భూమిని సమతలం గావించును. ఇంతకు పూర్వం లయకాలంన అగ్ని వలన జ్వలించిపోయిన పర్వతములను ఒక్కటిగా దగ్గరకు తెచ్చును. ఆయన భూహు మొదలగు 4 లోకములను పూర్వం వలనే ఏర్పాటు చేయును. అంతటా ఆ సృష్టికర్తయగు పరమేశ్వరుడు పునః కొత్తగా సర్వము సృష్టింపబడవలెనని నిశ్చయించుకొనెను. సృష్టి ప్రారంభ వర్ణనము అన్న 4వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.